హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదలవ్వడం అయితే జరిగింది. నేను ఇదివరకే జిల్లాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయో అక్కడక్కడ ఆ జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10వ తరగతి ఉన్నట్టయితే మీరు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో ఇప్పటివరకు ఏ జిల్లాకి నోటిఫికేషన్ రావడం జరిగింది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి, ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రిక ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కనుక మనం చూసినట్టయితే పత్రికా ప్రకటన 18వ తారీఖు 6వ నెల 2026 రోజున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ICDS ప్రాజెక్టు మంతిని పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఖాళీల వివరాలు, అర్హతలు మరియు ఇతర నియమ నిబంధనల కొరకు ఇక్కడ ఒక లింక్ వెబ్సైట్ని కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అక్కడ ఉండాల్సినటువంటి ఖాళీలు ఎన్ని అనేటటువంటి దాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చివరి తేదీ చూసుకున్నట్టయితే 6వ తేదీ 7వ నెల 2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు 14-15 రోజుల సమయం అయితే ఉంది ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్లికేషన్ చేసుకోవడానికి. ఈ నోటిఫికేషన్ను రద్దు చేయుటకు, సవరించుటకు లేదా మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి పూర్తి అధికారం కలదు. ప్రజావాణిలో కానీ కార్యాలయంలో కానీ సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. మీరు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, AWH రిక్రూట్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీకు అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 33 జిల్లాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏ జిల్లాకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనేటటువంటి దాన్ని చూసుకున్నట్టయితే పెద్దపల్లి గ్రీన్ కలర్లో ఉంది చూడండి. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ అయింది. స్టార్టింగ్ డేట్ 26/2026 నుండి 6వ తేదీ 7వ నెల 2026 వరకు మనకి అప్లికేషన్ తేదీ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మహబూబ్ నగర్ కూడా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. 20వ తారీఖు 6వ నెల 2026, 30వ తారీఖు 6వ నెల 2026 వరకు ఛాన్స్ అయితే ఉంది. సో ఇదే విధంగా ప్రతి జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే మేము పూర్తి సమాచారంతో మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫారం అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫారానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో తప్పులు లేకుండా ఏ విధంగా నింపాలి అనేటటువంటి వీడియో కావాలి అనుకుంటే వీడియో అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే ఆ వీడియోను కూడా నేను చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత
ఇక్కడ కింద ప్రివ్యూ అని చెప్పేసి ఉంటుంది. ప్రివ్యూ తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన అంగన్వాడీకి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.